ఎన్ని రోజులని వెయిట్ చేయాలి సార్? మీ ప్రాజెక్ట్ని టైంకి డెలివరీ చేసాం. ఇంకా ఎన్ని రోజులు డిలే చేస్తారు పేమెంట్ని? మేము శాలరీస్ పే చేయాలి. హలో హలో, ఏమైంది సార్? క్లయింట్స్ పూజ పేమెంట్స్ అడుగుతుంటే రేపు ఎల్లుండని ఫోన్లు కట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి శాలరీస్ తీసుకురావాలి చెప్పు? కూల్గా ఉండండి సార్, ఇచ్చేస్తారులే. ఇచ్చేస్తారంటావా? ఇస్తారు సార్, నా మాట నమ్మండి. నమ్మలేకపోతున్నా. నమ్మండి సార్. నువ్వు చేయి తీసేసావుగా. కనిపించవు కానీ నువ్వు కూడా నాటివే. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ కమ్. చెప్పు దిలీప్, న్యూ క్లయింట్స్ ఏమైనా దొరికారా? ఇద్దరు క్లయింట్ దొరికారు సార్. రేపు మార్నింగ్ 11 o'clock ఒక క్లయింట్ ఆఫీస్కి వస్తున్నారు. ఆల్మోస్ట్ 90% డీల్ సెట్ అయిపోతుంది సార్. సూపర్ దిలీప్, నువ్వే ఈ కంపెనీని కాపాడగలవు. థ్యాంక్ యూ సార్. అండ్ దిలీప్, నెక్స్ట్ మంత్ నుంచి నీ శాలరీ హైక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది సార్. గుడ్, గో ఆన్ దిలీప్. థ్యాంక్స్ సార్. అప్కమింగ్ టార్గెటెడ్ క్లయింట్స్తో డెమో ప్లానింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఐ విల్ బి ఆన్ ది వర్క్ సార్. గో మ్యాన్, అగ్రెసివ్గా వెళ్ళు. షూర్ సార్, షూర్. వీడికి బాగా సీనిస్తున్నారు సార్ మీరు. వాడే మన ఆఫీసులో సిన్సియర్ వర్కర్. ఆ మాత్రం బూస్టింగ్ అయిపోతే ఎలా? ఓహో, ఇవ్వండి ఇవ్వండి. ఏంట్రోయ్, బాస్ దగ్గర తెగ మార్కులు కొట్టేస్తున్నావు? ఎక్కడో కాలుతున్నట్టు వాసన వస్తుంది. అవునరా, వచ్చి ఆర్పు. అసలు ఏమైంది బంగారం? మనం ఏ టార్గెట్ తో ఈ కంపెనీకి వచ్చాం? నువ్వేం చేస్తున్నావు? నేనేం చేసా బంగారం? క్లయింట్ల మీద క్లయింట్లు తెచ్చి ఈ కంపెనీని బాగా బతికిస్తున్నావుగా. క్లయింట్స్ని బాస్ని నా గ్రిప్లో పెట్టుకుని కంపెనీనే నా గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నా. ఎంతకీ బాసుగాడి పిల్లంతో మ్యాటర్ ఎక్కడి వరకు వచ్చింది? హాల్ నుంచి బెడ్రూమ్ దాకా వచ్చింది. ఇంతకీ ఇందాక నువ్వు బాస్తో క్లోజ్గా ఉన్నప్పుడు వీడియో తీసావుగా? 4Kలో తీసా, చూడు. బాస్ మంచి రసికడే కదా. మిమ్మల్ని చూస్తూ చాయ్ తాగుతుంటే చాయ్ బిస్కెట్ కాంబినేషన్ దేనికి పనికిరాదు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బిస్కెట్ ని కొరికినట్టు నన్ను కొరుకుతావా ఏంటి? మీరు ఛాన్స్ ఇస్తే కొరికి నవ్విలేను. ముందు టీ తాగు, తర్వాత కొరుకు గాని. కొరుకుతా. మీ ఆయన సెక్రటరీ గురించి మీకు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నా కదా. వాళ్ళ మ్యాటర్ ఈరోజు మీటర్ దాటింది. వీడియో చూడండి. ఈరోజు మన మధ్య జరిగే కార్యక్రమాన్ని వీడియో తీసి వాడికి చూపించి నా పగ తీర్చుకుంటా. నేను రెడీ. ఇక మొదలెడదామా?
మర్చిపోయా. బాస్ వచ్చినట్టున్నాడు. వచ్చాడా? ఆ వీడియో ఇటివు. అయిపోయాడు నా కొడుకు. ఇది చూపిస్తా వాడికి. ఎస్ ఏయ్, డోర్ తీయటానికి ఏంటి ఎంతసేపు? ఆహా, మీ సెక్రటరీ మీ క్యాబిన్ లోకి వెళ్ళాక మీరిద్దరూ కలిసి బయటికి రావడానికి చాలా టైం పడుతుందట కదా. మరి నేనెప్పుడైనా అడిగానా? ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా అవుతున్నావు? అడిదప్పకా. ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఎవరు తీశారు? నీ దగ్గరికి ఎలా వచ్చింది? హాయ్ బాస్. ఎన్నిసార్లు నీ వెంట తిరగాలి? నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా? పూజ, నాకు నిన్ను ప్రేమించే టైం లేదు పూజ. నీతో నా లైఫ్ను పంచుకుందామని ఫిక్స్ అయ్యాను. ఆహా, నాతో లైఫ్ను పంచుకోవాలనుకుంటే నా పక్కన కూడా పంచుకోవాలి. పంచుకుంటావా? వీడికి నా మీద పగెందుకని బాస్కి బుర్రలో తిరుగుతున్నట్టుంది. త్వరగా చెప్పేసి, లేకపోతే బాస్కి బీపీ రేజ్ అయ్యి బండెక్కగలడు. 10 ఏళ్ల క్రితం శంకర్రావు అనే వ్యక్తి ఈ కంపెనీని స్థాపిస్తే తన ప్రాణ స్నేహితుడైన కోటేశ్వరరావు కంపెనీ మీద కన్నేశాడు. శంకర్రావుకు మందలవాటు చేసి బానిసలా మార్చి కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ శంకర్రావు చావుకే కారణమైనవాడివే. నా మామగారి పేరు శంకర్రావు. ఇప్పుడు అర్థమై ఉంటుందిగా. నా ప్లాన్ ప్రకారం నువ్వు ఒక వీడియోలో, మీ పిల్లం ఒక వీడియోలో ఇరువురు దంపతులు ఇరుక్కుపోయారు. పాపం, అన్యాయంగా ఈ మేడం నెరిపి ఉంచేసావు కదరా. శంకర్రావు కంపెనీని ఎలాగని దక్కించుకోవాలని మన కోటేశ్వరరావుకి రెచ్చగొట్టిందే మన కనకాంబరం మేడం. ఇదిగోండి, మీరు కనుక ఇప్పుడు ఈ పేపర్ల మీద సంతకం పెట్టలేదంటే మీ ఇద్దరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాయి. దా పెట్టేసండి అమ్మా. హే, పోస్ట్ వద్దు, వద్దు, వద్దు. పెట్టేస్తాను.